హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. చెప్పరా? కొంచెం కూడా జాన్ అనిపించట్లేదు అప్పుడు నన్ను చూసి. వెల్కమ్ టు ద ఛానల్. ఫన్ టాస్క్. డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ టంగ్ ట్విస్ట్. సాయి బయటికి కనిపించేంత అమ్మాయి కూడా అస్సలు ప్రెస్ చేసుకోలేదు. 5 చెప్దామా? నువ్వు అనుకున్నావు, నేను ఇంకేం అనుకో. ప్రామిస్ గా నువ్వు చెప్తావా నేను చెప్పాలి? నీకే చెప్తా. చీట్ చేయకూడదు. ఎవరున్నారు అక్కడ? క్రిస్టల్ క్లియర్ యాక్షన్ చేయకుండా చెప్పు. ఓన్లీ ఇంగ్లీష్ లో చెప్పాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకుని ఒక్కసారి పెగ్గు నేను పంపిస్తేనే నువ్వు వెళ్ళాలి. 30 సెకండ్స్ టైం ఉందా? క్రామ్ అంటే ఏంటి? పొద్దున్నే 4 o'clock అలారం పెట్టుకొని లెక్సి చదువు. ఎందుకమ్మా? అర్థమైతే నన్ను ఏం చేయమంటారు చెప్పు. వింటర్ అంటే మా వాళ్ళు మీరే దొరకబట్టింది కదా. నువ్వు చెప్పాక నేను చెప్పా. వింటనే ఉంటారు. నువ్వేం నా చాయిస్. పాపం చిన్న పిల్లోడు. అన్నా మీనింగ్ చెప్పమ్మా ఫస్ట్ దీనికి. హలో, అంత ఓవర్ యాక్షన్ చేయ. నీకైతే ఒక ఎక్స్క్యూజ్, నాకైతే ఒక ఎక్స్క్యూజ్. వాట్? పూల తీరి సెకండ్ క్లాస్ పిల్లలు అడిగినా ఈజీగా చెప్పిస్తాడు. నా ఫాస్ట్నెస్ ని క్యాచ్ చేయలేకపోతుంది. నువ్వు బుజ్జి కన్నా కదా. నీ ముసలోని అయిపోతే అంత ప్రేమ లేదు నీకు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఫన్ టాస్క్ అన్నమాట. టంగ్ ట్విస్టర్స్. నాలుకని మడత పెట్టి చెప్తాడు సాయి. ఎలా పెడతాడు సాయి? ప్రెస్ చేసుకోలేదా పొద్దున? చేసుకున్నానా లేదు. సో ఇప్పుడు అయితే కొన్ని టంగ్ ట్విస్టింగ్స్ ఉన్నాయి. లైక్ 5 చెప్దామా? సరే, మేము అనుకున్నాము ఒక 5 వరకు చెప్తాము. అంటే 5 అంటే ఇంక్లూడింగ్ బోత్. నువ్వు అనుకున్నావు, నేను ఇంకేం అనుకోలే. మరి అనుకో ఏదో ఒకటి. నువ్వు ఎన్ని అనుకుంటే అన్ని. మేము కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. తను నాకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, నేను తనకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను అనమాట. ఫైన్. మొత్తం మనసాన్ని సెలెక్ట్ చేసింది. ఆమెకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటుంది. చూద్దాం. ప్రామిస్ గైస్, నేను ఒక్కటి కూడా ప్రాక్టీస్ చేయలేదు. జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసి తనకు పెట్టాను. జస్ట్ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది వీడియో ఓపెన్ చేశాక. కానీ స్వేర్ చెప్తున్నాను సాయి, నా ప్రాక్టీస్ చేయలేదు. సరే, ఓకే. సో కొంచెం గట్టిగా మాట్లాడు, వాయిస్ వినిపించాలి కదా. ఓకే. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. చెప్పు. యా, గెట్ బ్యాక్ టు ద వీడియో. నువ్వు చెప్తావా నేను చెప్పాలా? నేను చెప్తా ఫస్ట్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పాలి అని అంటే నేను సెలెక్ట్ చేయాలి. ఓకే, నేను ఏది సెలెక్ట్ చేస్తే నువ్వు అది చెప్పాలి. ఓకే, చూసా చూడకున్నానా? చూడకుండా చూసేవరేం చెప్తారా? సాయి, see here, listen. If a dog choose shoes, whose shoes does he choose? దీన్ని చూడకుండా 3 times చెప్పాలి. ఇది ఈజీ, మళ్ళీ కొంచెం ఈజీగా చెప్పు, స్లోగా చెప్తాను. చూడు, 2 రూల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి చూడకుండా చెప్పాలి. రాంగ్ చెప్తే నేను చెప్పాను అని చీట్ చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్ స్పీడ్ గా చెప్పాలి. నీకే చెప్తున్నాను ఇప్పటివరకు రూల్స్. ఏంటి చెప్పు? ఫాస్ట్ గా చెప్పాలి, చూడకుండా చెప్పాలి. మళ్ళీ చీట్ చేయకూడదు. చీట్ అనేది కామన్ లేదు కానీ చేయకూడదు. కామన్ గా చేయకూడదు. 30 seconds మాత్రమే. Whose shoes does he choose? If a dog choose shoes, whose shoes does he choose? Whose shoes ఎవరున్నారు does he అక్కడ? choose? అక్కడ సూపర్స్టిషియల్ పవర్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ అది? అక్కడ సూపర్స్టిషియల్ పవర్స్ ఉన్నాయి. If a dog choose shoes, whose shoes does he choose? వచ్చేసిందమ్మా. వావ్, ఇంకే చెప్పేసి రెడీ. ఎన్నిసార్లు చెప్పాలి నేను? ఫాస్ట్ గా. నువ్వు ఫస్ట్ ఒకసారి చెప్పు, గుర్తుంది కదా. మళ్ళీ ఏం చదవక్కర్లే కదా. అక్కర్లే, సింపుల్ కదమ్మా అది. ఓకే, రెడీ. 3 times ఫాస్ట్ గా చెప్పు. If a dog choose shoes, whose shoes does he choose? ఫాస్ట్ గా. If a dog choose shoes, whose shoes does he choose? If a dog చెప్పు సార్. డాగ్ చూస్ షూస్, హూస్ షూస్ డస్ హీ చూస్. గంట చెప్పు, అలా కాదు. ఫాస్ట్ గా. టంగ్ ట్విస్టర్ అంటేనే ఫాస్ట్ గా చెప్పాలి. If a dog choose shoes, whose shoes does he choose? If a dog choose shoes, whose shoes does he choose? ఇది చేసే కాదు. ఇదేమి చైనీస్ లాంగ్వేజ్ కాదు. ఉండాలి, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. ఉంటదమ్మా, నువ్వు దాన్ని స్లోమోలో పెట్టుకుని చూడు. నేను ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పాను. ఫాస్ట్ ఉంటది. ఇట్లా చీటింగ్ లేదని ముందే చెప్పాను. చీటింగ్ చేయలేమ్మా. నేను నా ఫాస్ట్నెస్ ని నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు. అది నా తప్పు కాదు. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు. రెడీ, 1 2 3 స్టార్ట్. If a dog choose shoes, whose shoes does he choose? If a dog choose shoes, ప్రాక్టీస్ చేసావు కదా ఇప్పటి వరకు. చేసా. ఇంకొకటి ఇచ్చావుగా నాకు. అది కాదు ఇప్పుడు నేను చెప్పి. ఆగు, ఇంకా నువ్వు విన్నా లేదా నేను చెప్పలేదు. చెప్పు నువ్వు ఫస్ట్ 5 times చెప్పు ఫాస్ట్ గా. ఎన్నిసార్లు చెప్తారు మా వాళ్ళకి? బోర్ కొడుతుంది పాపం. నువ్వు రాంగ్ చెప్పావు. రాంగ్ చెప్పారు కదా. సరే. If a dog choose shoes, whose shoes does he choose? If a dog choose shoes, whose shoes does he choose? If a dog choose shoes, whose shoes does he choose? 3 times. ఇంకా 2 times ఉంది. ఫాస్ట్ గా. మొత్తం 5. If a dog choose shoes, whose shoes does he choose? If a dog అయిపోయింది పోయింది. ఇఫ్ డాగ్ అని చెప్పావు. చైనీస్ లాంగ్వేజెస్ మధ్యలో యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఇంగ్లీష్ లో చెప్పాలి. సరే, ఇప్పుడు నేను నీకు ఇస్తా. ఓడిపోయావు కదా. ఓడిపోయానా? సరే, ఓడిపోయానా కదా. ఒప్పుకో, ఓడిపోయావా లేదా ఇక్కడ? ఓడిపోయా. ఓకే ఫైన్. సాయికి 1 point గాన్. మరి మనం పాయింట్స్ పోతున్నాయి, మరి పనిష్మెంట్స్ వద్దా?
పనిష్మెంట్స్ ఎందుకులేమ్మా మనలో మనకి. నేను నీకు ఇస్తా ఇప్పుడు. పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటి లాస్ట్ లో చెప్తా నేను. పాయింట్స్ బట్టి పనిష్మెంట్స్. ఫాస్ట్ గా చెప్పు. నీకు తెలుసు కదా మనం ఇంగ్లీష్ లో ప్రో అని. ఫాస్ట్ గా వెయిట్ చేయలేం, టైం వేస్ట్ చేయొద్దు. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెక్కర్స్. పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని ఒక్కసారి చెప్పమ్మా, మా వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పమ్మా. ఓకే, పీటర్ పైపర్ పిక్డ్ ఏ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్. No, I can do it. She can't. Peter Piper picked a peck of pickled pepper. Peter Piper picked a pickled peck. No, malukse chavu. Peter Piper picked a peck of pickled pepper. ఇది బాగా వేరే చెప్పు. కొంచెం పచ్చడి తీసుకొస్తా, పికిల్ పెట్టుకొని చెప్పు. Peter Piper picked a peck of pickled pepper. Wow! Peter Piper. నన్ను చెక్ చేసుకోమ్మా, నువ్వు ఏదో చెప్పడం కాదు. చెప్పు మళ్ళీ సార్ చూస్తే చూడు, ఇంకోసారి ప్రాక్టీస్. అక్కర్లేదు నాకు, బట్ స్టిల్ నువ్వు చూపిస్తున్నావు కాబట్టి చూస్తా. పీటర్ పైపర్ పిక్డ్ ఎ పెక్ ఆఫ్ పికిల్డ్ పెప్పర్. 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 5 times done. అమ్మ నువ్వు తొండి చేస్తావు. అసలు ప్రామిస్ నేను ఇప్పుడే నేర్చుకున్నాను. తొండి చేస్తావు. నో, నేనేం చీట్ చేయట్లేదు. యూ హ్యావ్ లాస్ట్ అండ్ ఐ హ్యావ్ వన్. నేను అమ్మాయికి గెలుస్తా కిక్కే వేరవ్వ. నేను అమ్మాయికి అని చెప్పేసి ఏదో తొండి చేస్తుందండి. అమ్మాయి కూడా సాయి బయటికి కనిపించేంత అమ్మాయి కూడా అస్సలు కాదు. సరే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఓకే, చాలా ఈజీది, 2 lines, జస్ట్ వెరీ సింపుల్ గా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హౌ కెన్ ఏ క్రామ్ ఇన్ ఏ క్లీన్ క్రీమ్ కెన్? నువ్వు కొంచెం కూడా జాలి అనిపించట్లేదు అప్పుడు నన్ను చూసి. జాలి పడుతున్నాను కాబట్టి ఇంత ఈజీది ఇచ్చాను బంగారు తండ్రి. చెప్పమ్మా, తీసుకో. How can a clam cram in a clean cram? మన క్విట్ అమ్మా. క్విట్టా? క్విట్. మమ్మ ఒక్కసారి ఇన్ అయినాక బయటికి వెళ్ళడానికి లేదు. How can a clam cram in a clean cream can? ఇది చూస్తే రావడమే ఇబ్బంది ఉందమ్మా. గుర్తుపెట్టు, చాలా ఈజీ. How can a clam cram నాకు 30 seconds టైం ఉందా? 30 seconds టైం ఉంది. How can a clam cram? అసలు ఈ clam అంటే ఏంటో. How can a clam cram in a clean cream can? How can a clam cram in a 10 seconds అయిపోయింది. 10 seconds అయింది. How can a clam cram in a clean? చాలు. can 15 seconds. నువ్వు డిస్టర్బ్ అయితే మళ్ళీ ఫస్ట్ కాల్ చేస్తుంది టైం. పొద్దున్నే 4 o'clock అలారం పెట్టుకొని లెక్సి చదువుకో. ఈ లోపు నేను పడుకుని పోతాను. ఓకే, పడుకో పడుకో. సాయి ఫాస్ట్ గా అమ్మా. How can a clam cram in a creamy can? బట్టి మంచి చిన్న ఒక గంట టైం ఇవ్వనా? 30 seconds అయిపోయింది. సాయి చూసి చదువుతావా ఫాస్ట్ గా? చూసి. ఓకే, పర్మిటెడ్ ఫర్ ఇది బాగుంది. చూసి చదవడం. How can a clam cram in a clean cream can? How can a clam cram in a clean cream can? ఎందుకమ్మా మీకేం అర్థమవుతుందా? చూపిస్తావా ఒకసారి? అర్థమవుతుందా? నన్ను ఏం చేయమంటారండి? ఇంత టఫ్ ఇస్తారా? అసలు టఫ్ How కాదు can సాయి, a నేను clam చెప్పనా? cram in a clean cream can? నువ్వు చెప్పు. ఓకే, ఫస్ట్ నేను చెప్తాను. అర్థమైతే ఇప్పుడు రెడ్ లారీ ఎల్లో లారీ ఉంది అనుకున్నా, అర్థమైంది. ఇది అర్థం కూడా కావట్లేదు. ఎట్లా చెప్తాము, ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? సాయి ఎంత సింపుల్ సాయి. సరే నువ్వు చెప్పు. వింటర్ అంటే మా వాళ్ళు చెప్పండి. నీకు చూసి చెప్పాను, నేను కూడా చూసి చెప్పాలా? ప్రొసీడ్ యాస్. How can a clam cram in a clean cream can? How can a clam cram? చూస్తాను, చూసారా? మీరే దొరకబట్టింది కదా. చీటింగ్ అని ఫస్ట్ కండిషన్స్ చెప్పింది, చీటింగ్ చేసి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి వల్ల కాదు, ఐ విల్ క్విట్ అని చెప్పిన. సీరియస్ ఫెలో, చీటింగ్ అయింది. నేను చెప్తా, కానీ నువ్వు చెప్పాలి ఫస్ట్. హౌ కెన్ ఏ క్లామ్ క్రామ్ ఇన్ ఏ క్లీన్ క్రామ్ క్యాన్? నేను చెప్పట్లే అమ్మ ఇదైతే. నేను చెప్తా సాయి. ఐ వాంట్ 1 point. Okay. How can a clam cram can a clean cream can? How can a clam cram can in a clean cram can? How can a వింటారమ్మా, వింటనే ఉంటారు నువ్వు ఏది చెప్పినా. ఓకే ఫైన్, క్విట్. అది ఓకే, నెక్స్ట్ ఇదే లాస్ట్ ఫైనల్. ఇంకా క్విట్ అట్లా ఏం లేదు, ఏదైనా చేయాల్సిందే. వస్తే చేస్తారండి. సర్కాజమా? చెప్పండి. ఇప్పుడు అయినా ఇప్పుడు నేను ఇయ్యాలి కదా, నువ్వు నాకు ఇచ్చేది అయిపోయింది కదా. మళ్ళీ నాకు ఇచ్చావు కదా సేమ్. అది నేను చేయలేకపోయినా చూసుకొని చేయలేకపోయినా మళ్ళీ నాకు ఇచ్చావు కదా. ఇచ్చావు, అది నేను చేయలేకపోయినా కాబట్టి అది చెప్తాను. నువ్వు నీ అంటే నువ్వు అడిగావు. ఇప్పుడు నా చాయిస్. ఇప్పుడు పాపం చిన్న పిల్లోడు, లెట్ హిమ్ టేక్ ఎ ఛాన్స్.
నాకు తెలిసినంత వరకు ఇదే టఫెస్ట్ టంగ్ ట్విస్టర్. టఫెస్ట్ టంగ్ ట్విస్టర్ నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తావో చెప్పు. నేను అన్నానా? నేను నీకు ఎంత ఈజీ ఇచ్చాను సార్. ద సిక్స్త్ సిక్స్ షేక్స్ సిక్స్. అమ్మ నేను ఇంత పెద్దది ఇచ్చింది నా సాయి. నేను ఇంకో ఇది చెప్తాను సాయి. నువ్వే చూసుకో అమ్మా, నువ్వే చూసుకో, నీకు ఏది కావాలో నువ్వే చూసుకో. చాలా పెద్దగా ఉంది సాయి. పెద్దగా ఉంటే నన్ను ఏం చేయమంటావు అమ్మా? నువ్వు చూస్ చేసింది. చూస్ చేసింది కాదు, చూస్ చేసింది. ద సిక్స్త్ సిక్ షేక్స్ సిక్స్త్ షీప్స్ సిక్కా. మీనింగ్ చెప్పమ్మా ఫస్ట్ దీనికి. టంగ్ ట్విస్టర్స్ కి మీనింగ్స్ ఉండవు, అందుకే దాన్ని టంగ్ ట్విస్టర్ అంటారు. ఓకే హలో, అంత ఓవర్ యాక్షన్ చేయకు, చెప్తా చూడు. ఓకే ఫైన్. ద సిక్స్త్ షేక్. సిక్స్ లేదమ్మా, సిక్కే. ద సిక్స్త్ సిక్. ద సిక్స్త్ అంటే ఇప్పుడు సిక్ ఇక్కడ డిస్టర్బ్ చేయొచ్చు సాయి. యా. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్త్ షీప్ సిక్. అప్పుడు చెప్పమనలే, టంగ్ ట్విస్టర్ అంటే ఫాస్ట్ గా చెప్పాలి. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ద సిక్స్త్ సిక్. ఒకసారి చూస్తా. ద సిక్స్త్ సిక్ షేక్స్ సిక్స్త్ షీప్స్ సిక్. ఏందమ్మా మీనింగ్ లేదు, ఏం లేదు. ఓకే వర్డ్స్ కనిపిస్తుంది. ఇందులో కరెక్ట్ గా వస్తుంది అనుకుంటా, చూద్దాం. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్త్ షీప్ సిక్. వాట్? ఏం చెప్పావమ్మా? అంతే కదమ్మా. సరే చెప్పమ్మా, మళ్ళీ నేను వింటా. నేను చూసి చెప్తా. సరే. ఎక్స్క్యూజ్ గివెన్. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్ షీప్ సిక్. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్ 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 ఏందమ్మా అది? ఓకే ఓకే. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్ షీప్ సిక్. ద సిక్స్త్ సిక్ షేక్. మీరు ట్రై చేయండి గైస్ ఒక్కసారి. ఒక్కసారి ట్రై చేయండి గైస్. జస్ట్ 2 minutes తీసుకొని. ఎంత టఫ్ దిచ్చాను నేను, ఎంత ఈజీ దిచ్చాను. తనకి సాయి దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ సాయి. నేను ఎంత వన్ లైన్ ఎంత ఈజీ ఇచ్చాను చెప్పు. చూస్ చేసిందే కదా మరి, నేను చూస్ చేయలేదు. నేను ఐఎమ్ నాట్ క్విట్టింగ్ లైక్ యూ. నీలాగా ట్రై చేయకుండా నేను ఓడిపోయానని ఒప్పుకోండి. నేను అట్లీస్ట్ ట్రై చేస్తా చూడు. ద సిక్స్త్ సిక్ షేక్ సిక్స్ షీప్ సిక్. ద సిక్స్త్ సిక్ షేప్ సిక్స్ సిక్ షీప్ సిక్. యా యా. ద సిక్స్త్ సిక్. అమ్మాయి సిక్కా అమ్మా? యా. సిక్స్త్ సిక్ షేక్స్ సిక్స్త్ షీప్స్ సిక్. సిక్ ఉన్న షేక్ యొక్క 6వ షీప్ సిక్ అయింది. ఇంత అయిపోయిందా? దూల తీరిందా? ఇప్పుడు నీ టర్న్. నేను ఇస్తా చూడు. చాలు అమ్మా. ఎందుకు నీ టర్న్ వచ్చేసరికి చాలా చాలు. ఇంకా ఏంటి చాలు? ఎక్కడ ఈజీ ఉందో స్క్రోల్ చేసి నాకు ఇస్తున్నాడు అనమాట. మెంటల్ గా రెడీ బాగా కష్టం ఉన్నట్టుంది చూడు. అదేం కాదని నేను చెప్తా. ఇదే చాలా ఈజీ. ఇప్పుడు నువ్వు ఇచ్చింది నాకు ఈజీదా? చాలా డెడ్ ఈజీ. సరే నువ్వు నాకు ఇచ్చింది చాలా ఈజీ కదా, ఇప్పుడు నేను ఇంకా ఈజీ తీస్తా. ఓకే థ్యాంక్ యూ. ఈజీ గైస్, డెడ్ ఈజీ. సెకండ్ క్లాస్ పిల్లని అడిగినా ఈజీగా చెప్పిస్తాడు. వాళ్ళని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నామ్మా? వై ఆర్ యు ఆస్కింగ్ మీ? ఓవర్ యాక్షన్ చేయకు సాయి. చెప్పు చెప్పు. ఏ చిప్పు షిప్పు ట్రిప్ అంతే. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ షిప్ ట్రిప్ ట్రిప్. ఏ చిప్ ట్రిప్ 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 కాదు. ఏ చిప్పు షిప్పు ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. ఎంత ఈజీ చూడు. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. నవ్వకమ్మా, ప్రాక్టీస్ చేస్తాను. నాకు 30 seconds ఉంది కదా, ప్రాక్టీస్ చేస్తాను. అయిపోయింది నీ 30 seconds ఎప్పుడో. 10 seconds కూడా అవ్వలే. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. చిప్ షిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. ఏ చిప్ షిప్ ట్రిప్. చుప్ 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 చుప్. రివైండ్ చేసి చూసుకో నువ్వే చూసుకో. 100% కరెక్ట్ చెప్పావు. అవునా కదా? నా ఫాస్ట్నెస్ ని క్యాచ్ చేయలేకపోతున్నావు అంతే. నీ ఫాస్ట్నెస్ నేనే కాదు, వాళ్ళు కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు. సో చీట్ చేయొద్దు సాయి, మంచి చెప్పు సాయి. నువ్వు ఓడిపోయినా ఒప్పుకో. నాకు 3 points వచ్చాయి, నీకు 2 points కూడా రాలే. ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, అందులో 0.75 పెట్టుకుని చూడు, అప్పుడు నీకు క్యాప్చర్ చేయగలుగుతావు. లేదా 0.75 కూడా కొంచెం కష్టం అనుకుంటా. అయిపోయిందా సోది? అయిపోతే చెప్పు. సోది కదమ్మా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్తావా ఓడిపోయావా? A chip ship trip. A chip ship trip. A chip ship trip. A chip ship trip. A chip ship trip.
ఈజీ, డెడ్ ఈజీ. ఎవరేమన్నారమ్మా? ఐ వాంట్ ద టఫెస్ట్ ఇన్ ద వరల్డ్. నువ్వు బుజ్జి కన్నా కదా, అందుకే ఈజీది ఇచ్చా. నువ్వు కూడా నా బుజ్జి కన్నా కదా, నీకు కూడా ఈజీ ఇస్తా. దిస్ ఈస్ ద ఈజియెస్ట్. ఓకే, చాప్ స్టాప్స్, చాప్ స్టాప్. దిస్ ఈస్ నాట్ స్టాప్, షాప్స్. చాప్ షాప్ స్టాప్ షాప్స్. చాప్ స్టాప్స్ షాప్ స్టాప్స్. సార్ ప్లీజ్ లెట్ మీ అట్లీస్ట్ డూ ఇట్. నేను నీకు 30 seconds టైం ఇచ్చాను కదా. అవును ఇచ్చావు, మరి 30 seconds అని /2 చేసి 15 seconds ఇచ్చావమ్మా. సరే నువ్వు తీసుకో, 30 seconds తీసుకో, లేదా 30 minutes తీసుకో, లేకపోతే 3 hours తీసుకో, యాజ్ యూ విష్. చాప్ షాప్ స్టాప్ చాప్స్. ఎనఫ్. చాప్ షాప్ స్టాప్ చాప్. చాప్ స్టాప్ చాప్ షాప్. నేను చెప్తుంది కరెక్టే, నువ్వు చెక్ చేసుకో కావాలంటే. చెక్ చేస్తున్నాను. చెప్పమ్మా, వింటానా నేను? ఓవరాక్షన్ చేస్తున్నాడు, చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు సాయి. అమ్మ ఎలా తప్పు వింటానేమో, నేను కరెక్ట్గా వినాలి అని తాపత్రయంతో అట్లా చేస్తాను. షాప్ మమ్మ ప్లీజ్ లెట్ మీ సే కదా. చెప్పు. చాప్ షాప్స్ స్టాప్ చాప్స్. చాప్ స్టాప్ చాప్ షాప్. అయిపోయిందండి, ఇంకేంటి ఇక నీ ముసలోని అయిపోతా, ఇట్లా వింటా ఉంటా, ఇక్కడే పెట్టుకుని ఇట్లా వింటా ఉన్నా అంటే ముసలోని అయిపోతా, కానీ ఇది అవ్వట్లేదు. నేను చెప్తా లేదు, నేను ఓడిపోలేదు. లాస్ట్ ఛాన్స్ మమ్మ ప్లీజ్, లాస్ట్ ఛాన్స్. ఓకే, చాప్ షాప్ స్టాప్ చాప్స్. చాప్ స్టాప్ చాప్. అయిపోయింది. లాస్ట్ ఛాన్స్ ఈస్ ఓవర్, స్కోర్స్ ఆర్ లెవెల్డ్. మమ్మ నేను అన్ని ఈజీ ఇచ్చాను, కొంచెం కూడా ఈజీ అమ్మా. స్టాప్ స్టాప్ నేనే విన్నర్. అంతే అయిపోయింది, అంతే అయిపోయింది, నేనే విన్నర్. సరే, సో ఇప్పుడు నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. నేనైతే ఏంటమ్మా విన్నర్? మనలో ఒకళ్ళు కదమ్మా విన్నర్, నాకేం చెప్పు. బట్ అలా లేదు, నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. నేను పనిష్మెంట్ కూడా ఎవరైతే ఏంటమ్మా, నువ్వైతే నేనైతే నా బదులు నువ్వు తీసుకోలేవా? నా బదులు నువ్వే తీసుకో. అంత ప్రేమ లేదు నీకు? ప్రేమ లేదు, పనిష్మెంట్ లేదు. తీసుకో. నేను పనిష్మెంట్ ఇద్దరు క్యాన్సిల్. వద్దు, పనిష్మెంట్ ఉంది. ఏం పనిష్మెంట్ అమ్మా? ఏం పనిష్మెంట్? గ్రీన్ చిల్లీ కచ్చా 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 నవ్వులేసేయాలి. కచ్చా 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 నవ్వులితే నా పేగులు కచ్చా 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 అని అరుస్తూ ఉంటాయి అమ్మా. ఒక్క మిర్చి తినలేవా సాయి నా కోసం? నీకోసం తినలేనమ్మా. ఒక్క మిర్చి సాయి, ఇంతేనా సాయి? తిందామంటారా? ట్రై చేద్దాం, ఆనందపడిద్ది కదా. తీసుకురా. నా కోసం కాదు, నువ్వు ఓడిపోయావని తింటున్నా అని చెప్పు. నీ కోసం కాదు, నేను ఓడిపోయానని ఆ మిర్చి ఇష్టంగా తింటా. అంటే ఇప్పుడు నా కోసం ఏం తినవా? వాట్ చెప్పు, నా కోసం ఏం తినవా? ఏంటమ్మా గైస్, మాది అరేంజ్ మ్యారేజ్. మా డాడీ పాలు రాసి అయ్యవారి చేతుల్లో నా చేపెట్టి తన చేయి నా చేయి మీద పెట్టి కన్యాదానం చేశారు. ఎందుకు? కనీసం నా కోసం మిర్చి తినలేడా? కన్యాదానం చేయించుకున్న వాళ్ళందరూ మిర్చి తినాలి అంటే మార్కెట్లో మిర్చి కూడా దొరకవు. మరి నువ్వు నాకు ఆ రోజు ఎందుకు ప్రామిస్ చేశావు? నేను ప్రేమగా చూసుకుంటాను, నీకోసం ఏదైనా చేస్తాను. లాగ్ చేస్తాను. మిర్చి ఇప్పుడు తేవడానికి కూడా నేను వెళ్ళాలంట. నేను మిర్చి తినడానికి నేను తెచ్చుకుంటాను. నీకు కావాలంటే నువ్వు తెచ్చుకో, నేనైతే పోవట్లే. వెళ్ళి తెచ్చుకో. No guys, that's it. This is the end of the video. No. Hello, this is not the end. Wait, I'll bring the mirchi. Wait, chi. Go. మనం ఏం చేద్దామంటే నవిలినట్టు చేసి మింగేద్దాం, నవలద్దు. మింగేస్తే అంత పెయిన్ ఏమనిపించదు, అంత కారం ఏమనిపించదు మనకి. ఈ ఒక్కదానికి ప్లేట్ ఎందుకండి చెప్పండి? ఓవర్ యాక్షన్ అంటే ఇదే మరి. అంటే ఇట్స్ విన్ అయిన వాళ్ళు లూజ్ అయినా ఇట్లా ప్లేట్లో అవార్డ్స్ ఇస్తారు కదా, సో థ్యాంక్ యూ. ఏంటి తిను, లాగ్ అవుతుంది వీడియో. తప్పదా? చూచెయ్యి. వాట్, నిజంగా తింటున్నావా సాయి? చెప్పు. చీటింగ్. తిను మొత్తం, ఇది కూడా తిను, ఇది కూడా తినాలి.
చూ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేయొద్దు సాయి, తినాలి ప్లీజ్. అమ్మ నా కోసం తిను. చెప్పు చెప్పు. ఆను టంగ్ కింద పెట్టుకుంటున్నాడు, చీటింగ్. ఓకే గైస్, ఇతను ఇలాగే నాటకాలన్నీ వేస్తూ ఉంటాడు. చలో, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే వాటర్ తీసుకోరావాలా? నేను వెళ్ళి తాగుతాం, మన వీడియో ఎండ్ చేస్తే. బాయ్ చెప్పకుండానే వెళ్తావా? చెప్తా అమ్మా, తొందరగా కంప్లీట్ చేయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హోప్ యూ ఎంజాయిడ్ అని మేము అనుకుంటున్నాము. ఇన్ కేస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే మీకు ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలన్నా లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. చాలామంది నాకు చెప్తున్నారు మీ వీడియో మేము లైక్ చేస్తున్నాం కదా. 2 minutes ఓపిక పట్టు సాయి. ఓపిక పడతానమ్మా. మీ వీడియో మేము లైక్ చేస్తున్నాము, మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు అర్థం అవ్వదండి. మీ లైక్తో పాటు కింద కామెంట్ కూడా చేయండి. అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు వెయిట్, వాటర్ తాగాలి, పాపం మిర్చి తిన్నాడు కదా. ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఈ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంటే ఉంటుంది ఈ ఛానల్లో. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినా లేదా నచ్చకపోయినా, వాట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీరు కింద కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా తీసుకొని ఇంప్రూవ్మెంట్స్ అయితే వర్క్ చేస్తాము దానిపైన. అండ్ thanks for watching till now. Please do like, share and subscribe, and bye bye.